ఇంకా ఈ సినిమాకు సంబంధించి కొన్ని అంటే ఈ సినిమాలో కొన్ని నీ డైలాగ్స్ అవి బయట రావడం కానీ నీ యాక్టింగ్ కానీ ఇవంతా కూడా దీనికి సంబంధించి నీకు ప్రభాస్ గారు ఒక ఈ కాంప్లికేట్ ఇది ఇచ్చారంట, బాగా చేసావు అని చెప్పేసి కాంప్లిమెంట్స్ అలాంటివి ఇచ్చారంట. ఏంటది నీ ఐస్ బాగున్నాయి అది అని చెప్పి అంటున్నారు బయట. అంటే చాలా సార్ కూడా చెప్పడం జరిగింది, ప్లస్ యాక్టింగ్ బాగుంది అలా చెప్పడం ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పారు. ఆడిషన్ రోజు బాగా చేసింది పాప అని బాగా చెప్పారు. అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా మూవీ ఛాన్స్ వచ్చింది చేస్తున్నావా? ఛాన్సెస్ ఇలాంటి మూవీస్ అంటే ప్రతిదీ పేరెంట్స్ చూసుకుంటారు, మనకి యాక్టింగ్ వరకే. అంటే నీ వరకు ఏం తెలుసు అని? నా వరకు అంటే ఏమి తెలియదు, ఏమైనా ఉంటే ఏమైనా షూట్స్ లాంటివి ఉంటే పేరెంట్స్ చూసుకుంటారు, అది మొత్తం. ఇంకా నీకు ఈ మూవీలో నచ్చిన సీన్ కానీ నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కానీ? నచ్చిన సీన్ అంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, పృథ్వీరాజ్ సార్ కోసం ఫైట్ చేస్తారు, ఆ ఫైట్ ఒకటి ఇష్టం. డైలాగ్స్ అంటే ప్రెసెంట్ నా డైలాగ్స్ అండ్ కొన్ని ఫనీ డైలాగ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇష్టం. సలార్ 2 అని కూడా పార్ట్ లాస్ట్లో సలార్ 2 అని కూడా పెట్టారు కదా. సలార్ 2లో ఇంకా నీది ఏదైనా ఉందా, నీ పర్ఫార్మెన్స్ ఏదైనా? ఇప్పటివరకు దాని గురించి ఏం తెలియలేదు, ఇంకా షూట్ ఏమి అసలు దాని గురించి అనౌన్స్మెంటే ఏం రాలేదు కదా. ఈ సీన్లో ఏదో నీది సినిమాలో సీన్ ఏదో కట్ చేశారంట? ఒక సీన్ కట్ అయింది అంతే. ఏం సీన్ అది? అది నేను మహారా లోపల ఉంటాను, ప్రభాస్ సార్ మహారా బయట ఉంటారు కదా. మేమిద్దరం స్టిక్స్ ఉండేవి, ఫ్లైస్ లాంటివి. అది నేను ఇటు నుంచి చేస్తే ప్రభాస్ సార్ అటు నుంచి చేసేవారు. అంటే తెలియకుండా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ లాంటిది క్రియేట్ అయ్యి ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం ఇద్దరం. అది సీన్ కట్ చేసేసారా? అది కట్ అయిందా లేకపోతే ఎడిట్లో పోయిందా తెలియదు. ఎడిట్లో పోయి ఉండదులే, అంటే కావాలని కూడా అంటే దానికి వర్కౌట్ అవ్వదని చెప్పి కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ రాజమండ్రి. రాజమండ్రి నుంచి ఇక్కడ స్టడీ పర్పస్ ఇక్కడ ఉంటున్నారా? సెటిల్డ్. ఓకే ఓకే, రాజమండ్రి నుంచి. మమ్మీ డాడీ అక్కడేనా? సో సలార్ 2 సినిమా రాబోతుంది, ఒకవేళ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఛాన్స్ వస్తే నీ అంటే ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? అంటే ప్రజలందరూ ఇప్పుడు కోరుకుంటున్నారు కదా, నీ యాక్టింగ్ అందరూ ఇంప్రెస్ అయ్యి చాలా బాగా చేసావు, నెక్స్ట్ సలార్ 2 అన్నప్పుడు సలార్ 2లో కూడా ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది అనేలాగా నీ వైపు నువ్వు అటెన్షన్ క్రియేట్ చేసుకున్నావు. సో నెక్స్ట్ వస్తే ఎలా ఉంటుందంట? వస్తే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే నేను 1లో అంటే ఈ సలార్లో చాలా మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఉన్న 1 year కానివ్వండి, 7 schedules చాలా ఎంజాయ్ చేశాను అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అలా పార్ట్ 2లో ఒకవేళ నాకు కూడా ఉండాలని ఉంది, ఉంటే సార్తో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఇంకా దొరుకుతుంది అండ్ అక్కడ ఇంకా బాండింగ్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఉండాలి అంటే అండ్ సార్తో ఆ ఫ్రెండ్లీనెస్ కానివ్వండి, ప్రభాస్ గారితో. ప్రభాస్ సార్తో ఆ ఫ్రెండ్లీ. ప్రభాస్ గారు అందరి డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ మాట్లాడతారు, ఐడియా ఉందా? అక్కడ సెట్లో ఎవరైనా పిలిచేవారా? డార్లింగ్ అని పిలుస్తారు. మీరు వెళ్ళి సార్ అని మాట్లాడుతున్నప్పుడు మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? సార్ చాలా ఫ్రెండ్లీ. అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉండేవారు. ఫుడ్ దగ్గర కానివ్వండి, లేకపోతే అలా సెట్లో ఉండే ఫన్నీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్, కొంచెం హెల్పింగ్ నేచర్ అది ఎక్కువ ఉంది సార్ దగ్గర. ప్రశాంత్ నీల్ సార్తో అంటే ఇంకా అంటే సెట్లో ఆ సార్తో ఎక్కువ కనెక్ట్ ఉండడం కానివ్వండి, లేకపోతే సెట్స్లో ఇలా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది, లేకపోతే బయట నార్మల్గా తిరుగుతూ మాట్లాడుకుంటాం, అది ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను. ఇప్పుడు పార్ట్ 2లో ఉంటే అది ఇంకా మళ్ళీ వస్తుంది ఆ ఛాన్స్ మాట్లాడే. అంటే షూటింగ్ టైంలో కూడా తను ఎక్కువ క్రికెట్ ఆడడం కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారంట, అలాంటివి ఏమైనా చేసేవారా? అంటే సార్కి క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ ఎక్కువ ఆడేవారు. ప్లస్ షార్ట్లో కానివ్వండి, సీన్లో సెట్ మొత్తం చాలా ఫన్నీగా వెళ్ళేది. అంటే ఎక్కడ కూడా బోర్ కొడుతున్నట్టు అలా ఏమి అనిపించలేదు. సెట్ మొత్తం చాలా ఫన్నీగా వెళ్ళేది. సార్ కొంచెం ఎక్కువ క్రికెట్ ఆడేవారు అండ్ ఆ క్రికెట్ కొంచెం అక్కడ జనాలతో టీంతో కొంచెం ఫన్నీగా ఉండేవారు. ఇక్కడ నాతో ఎలా ఉంటారో అక్కడ బయట వాళ్ళందరితో కూడా అలానే ఉండేవారు. ఎక్కడ కూడా టైర్డ్నెస్ అనేది ఎక్కడా కనిపించదు. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు పట్టింది? అంటే నీది ఎన్ని రోజులు ఉంది అక్కడ? నాది 7 schedules ఉంది, సేమ్ రామోజీ ఫిలిం సిటీలో సేమ్ సెట్. 7 schedules 30 days అయింది. 30 days, ఆ 30 days 1 year తీసుకుంది. 1 year? 1 year. అదేంటి? అంటే కొంచెం డిలే అవ్వడం కానీ, లేకపోతే సీన్స్ కొంచెం ఈ రోజు సీన్కి రేపు అనుకోవడం, అలా కొంచెం.
నువ్వు చాలా తక్కువ టేక్స్ తీసుకొని ఎక్కువ అంటే ఆ టైంలో కంప్లీట్ చేస్తావని అంటున్నారు. మరి అంటే ఏంటి ప్రశాంత్ నీల్ గారు ఓపిక్గా చెప్పేవాళ్ళ? నీ స్క్రీన్ అంటే ఎన్ని టేక్స్కి ఓకే అయ్యేది? అంటే స్క్రీన్ టైంలో, స్క్రీన్ షేరింగ్లో ఎలా ఉండేది? స్క్రీన్ షేరింగ్ అంటే చాలా బాగుండేది. ప్లస్ ఎనీ టేక్స్ అంటే నాకు ఒక 1 టేక్ బాగా వచ్చేస్తే ఆ టేక్కి ఇంకా బెస్ట్ చూసేవారు. అంటే ఒక టేక్ మంచిగా వచ్చేసింది కదా, సరే నెక్స్ట్ టేక్ అనేది లేదు. ఈ టేక్ మంచిగా వచ్చింది అంటే దీనికన్నా ఇంకా బాగా వస్తుందేమో అలా ట్రై చేసేవారు. ప్లస్ ఓపిక్గా చెప్పేవారు. అంటే చాలా పేషెన్స్ ఎక్కువ సార్కి. అదే సో కమ్యూనికేషన్ అందరితో కూడా గుడ్గా. మీతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా అమ్మ వీళ్ళ, మీరు ఆవిడతోనే కదా చెప్తారు. సో తను కూడా పెద్ద యాక్ట్రెసే. సో తనతో ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ ఉండేవారు. అంటే చాలా అంటే సెట్లో కూడా ఎక్కువ ఆడుకునే వాళ్ళం మేము. ఎక్కువ సెట్స్లో ఆ గుడిసెలో కొంచెం మాట్లాడుకునే వాళ్ళం. డంషలాట్స్ అన్నీ అక్కడే. ఇంకా ఆవిడతో వర్క్ చేయడం చాలా చాలా బాగా నచ్చేది. అంటే నిజంగా ఒక మదర్ లాగా అట్రాక్ట్ అయ్యాము. సో మొత్తానికి మూవీ అంతా కూడా సక్సెస్. ఇంత కష్టపడి ఇంత ఎంజాయ్ చేస్తూ అన్ని చేస్తే సలార్ సినిమా ప్రజెంట్ ఈ సక్సెస్లో ఉంది. సక్సెస్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మీ టీం ఓవరాల్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అంటే ఇంకా మూవీ చూసాక ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా ఉంది. సో మళ్ళీ ప్రభాస్ గారితో యాక్టింగ్ కానీ, మళ్ళీ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో కానీ అట్లాంటి సినిమాలు ఏమన్నా వస్తే ఫస్ట్ దూక్కుంటూ వెళ్ళిపోయి యాక్టింగ్కి రెడీ అని అంటావు. ఏ క్యారెక్టర్ అయినా ఓకే. ఇలాంటి నగలు నటలు కాకుండా ఇదంతా నీకు ఇరిటేటింగ్గా లేకుండా ఒక పక్క యాక్టింగ్ చేయాలి, వాళ్ళు చెప్పిన స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన డైలాగ్స్ చెప్పాలి, అట్లానే మన వేషధారణ అంతా మనం క్యారీ చేయాలి. ఇదంతా కూడా ఇబ్బంది అనిపించలేదు? అంటే ఇబ్బంది అంటే ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత చేస్తూ ఉండే కొద్దీ నచ్చింది. ఆ క్యారెక్టర్ నచ్చింది. నేను ఉండే ఆ కాస్ట్యూమ్ కానీ ఆ డ్రెస్సింగ్ మొత్తం నచ్చి చేసేటప్పుడు అంత కష్టం అనిపించలేదు. డైరెక్ట్ ఆ గెటప్ని నువ్వు ఒకసారి మిర్రర్లో ఫస్ట్ చూసుకోగానే ఇది ఎవరా అనుకున్నారా? అలా అనుకున్నాను. కానీ తర్వాత ఈ క్యారెక్టర్ బయట నచ్చుతుంది కదా జనాలకి, నా వైపు నుంచి ఈ సురభి అనే క్యారెక్టర్ ఒకటి నచ్చుతుంది అనిపించింది. సురభి చాలా నీ ఒరిజినల్ నేము, నీ ఒరిజినల్ గెటప్ కన్నా సురభి అనే క్యారెక్టర్కి చాలా అడిక్ట్ అయిపోయారు అందరూ కూడా. అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో రావడము అదంతా కూడా అసలు నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అసలు చాలా బాగా చేశావు యాక్టింగ్. సో నువ్వు చెప్తుంటే అసలు ఇంట్లో చూసి ఆ గెటప్కి అక్కడ నేను అసలు కంపేర్ చేసుకోలేకపోతున్నావు. అంత బాగుంది యాక్టింగ్ యాక్చువల్గా. సో నీ పర్సనల్గా నార్మల్గా నీకు అసలు ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? నీకు ఈ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ మీన్స్ అంటే మమ్మీ చేసే బిర్యానీ. ఫేవరెట్ హీరో? ప్రభాస్ సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరు హీరోయిన్? శ్రీలీల మ్యామ్, సమంత మ్యామ్. శ్రీలీలగా డాన్స్ చేయగలుగుతారా? యా. సమంతలాగా అయితే యాక్టింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు దగ్గర దాకా వెళ్ళిపోయారు సినిమా చూసి. శ్రీలీలాగా డ్యాన్స్ మాత్రం వచ్చు అంతా. అంటే ప్రాక్టీస్ చేస్తున్నావా లేదంటే? అంటే డ్యాన్స్ ప్రాక్టీసెస్ అలాంటివి ఏం లేదు, నాకు డ్యాన్స్ వచ్చు చిన్నప్పటి నుంచే. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ లైక్ మా ఊరు అండ్ మా ఊర్లో ఉండే గోదావరి ఇష్టం. గోదావరి వెళ్తారా పండగకి ఎప్పుడైనా? ఏ పండగలు వెళ్తారు ఎక్కువగా? అంటే ఎక్కడైనా లీవ్స్ దొరికితే వెళ్తూ ఉంటాం. ఫేవరెట్ వెకేషన్ అంటే మంచి ప్లేస్ అంటే దివాళీ లాగా, సంక్రాంతి, ఇలా రంజాన్స్ ఇలాంటివి. ఎక్కువ దివాళీ ఇష్టం, అండ్ దివాళీ అండ్ హోలీ. ఓకే. మీ డాడీలో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? డాడీ ఇష్టం. అదేంది మమ్మీ ఇష్టం లేదా? మీ మమ్మీ పక్క నుండి నీకోసం ఇంత కష్టపడుతుంది. మమ్మీ ఉంది కానీ 1% డాడీకి ఇష్టం. 1%ఏనా? అమ్మో. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ అందరికి, నాకు కూడా మా డాడీ ఫస్ట్. అండ్ ఎందుకంటే అమ్మాయిలకి డాడీ అంటేనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. మదర్ ఎంత సపోర్ట్ చేసినా మదర్కి అసలు వాల్యూ అనే కాదు. అంటే మమ్మీ కూడా ఇష్టం కానీ 1% డాడీ ఇష్టం. అండ్ మమ్మీ డాడీలో ఇద్దరులో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నీకు? ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఇద్దరు? మరి ఎందుకు డాడీ ఎక్కువ ఇష్టం? డాడీ ఇష్టం అంతే, దానికి కారణం తెలియదు కానీ డాడీ ఇష్టం. ఓకే. షూటింగ్ టైంలో అంటే మమ్మీ ఎక్కువ ఉంటుందా డాడీ ఉంటారు నీతో? మమ్మీ ఎక్కువ ఉంటుంది. మమ్మీనే ఉంటారు కానీ డాడీ ఇష్టం. ఓకే. బ్రదర్ ఉన్నారు కదా మీకు? తమ్ముడు, చిన్న తమ్ముడు. ఓకే. ఇద్దరు తమ్ముళ్ళ? ఒకటే తమ్ముడు. ఏం పేరు? హర్షత్. ఓకే. అంటే నీకు సపోర్ట్ చేస్తాడా లేకపోతే డిషుమేనా ఎప్పుడు? అంటే కొంచెం సపోర్టివ్ ఉంటుంది, ఇంట్లో కొంచెం డిషం ఉంటుంది. ఓకే. ఇంకా ప్రభాస్ని కలిసారా? మీ తమ్ముడిని కల్పించావా? మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, అందరిని, ఎవరినైనా, మమ్మీని, డాడీని? మమ్మీ డాడీ అంటే ప్రభాస్ సార్ దగ్గరికి నేను ఒకదాన్నే వెళ్ళాను. అంటే ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు సీన్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇక తమ్ముడి గురించి చెప్పాలంటే సెట్లో ఎక్కువ ప్రశాంత్ నీల్ సార్తో ఎక్కువ ఉంటాడు. ఓకే. 9th క్లాస్ కదా, ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంది?
అన్నీ చదవాలి. సోషల్ సబ్జెక్ట్ ఇష్టమా? సో అంటే హిస్టరీస్ అవన్నీ తెలుసుకోవడం అంటే నీకు అది రిలేటెడ్గా ఉంది కదా మూవీ మొత్తం సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి. ఫేవరెట్ ప్లే ఏది? గేమ్ కబడ్డీ. ఓకే. ఫేవరెట్ టీచర్ కూడా సోషలా? సోషల్ టీచర్. బేసిక్గా సబ్జెక్ట్ నచ్చితే టీచర్ నచ్చరు, టీచర్ నచ్చితే సబ్జెక్ట్ నచ్చరు. అలా ఏం లేదు. వెరీ గుడ్. నీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు, ఇంకా నీకు మంచి మంచి ముందు మంచి మంచి సినిమాలు రావాలి, మంచి గొప్ప యాక్టింగ్, ఇంకా యాక్టింగ్లో నువ్వు మంచి మంచి సినిమాలు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మంచి నేమ్ తెచ్చుకోవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.